ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. చాలా రోజులైంది నేను వీడియో పెట్టి. చూసారా, ఆకుకూరలు అనమాట. ఎండాకాలం వచ్చింది కదా, ఇంకా ఆకుకూరలు మంచిగా వేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. చక్కగా చూసారా, ఇదేంటో మీకు అర్థమవుతుందా? ఎంత మంచిగా నవనవలాడుతూ వచ్చిందో చూసారా. 50 రూపాయల డబ్బు ఇది. ఇదిగోండి, బుస్కలో వేసాను అనమాట. బుస్క కింద కొంచెం రాగిడి వేసాను. దీనిలో బంగాళాబంతి మొక్క కూడా వచ్చేసినట్టుంది ఒకటి. ఇది కోసే కొద్దికి దుబ్బులు గట్టి చక్కగా వస్తుందండి. ఇది పాలకూర. పోతే ఇదిగోండి తోటకూర. చూసారా ఎంతనే 2 సార్లు తీసాను అనమాట ఈ తోటకూరని నేను. అంటే హైట్ వచ్చినవల్లా మనం తీసేసుకుని వండుకుంటూ ఉండాలా. మళ్ళీ ఈ తరుగున్న మొక్కలు కూడా వస్తూ ఉంటాయి. దీనిలో చూడండి, మళ్ళీ బంతి మొక్క కూడా వచ్చింది, కారబంతి. చూసారుగా ఎంత నవనవలాడుతాయి. ఇలా తరిగి నూనెలో వేయంగానే చక్కగా మగ్గిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది మామూలు తోటకూర అనమాట. ఇదిగోండి రెడ్ తోటకూర. ఇదైతే దీన్ని కూడా 2 సార్లు తీసాను. 3వసారికి కూడా రెడీగా ఉంది. ఇది రెడ్ తోటకూర. పోషకాలు ఎక్కువ ఉంటాయి అంటారు రెడ్ తోటకూరలో కూడా. చక్కటి ఆకుకూరలు మన మిద్దె పైన. నేనైతే ఇది థర్మాకోల్ బాక్స్లో వేసాను, చిన్నది. ఇదైతే కొంచెం పెద్దది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఈ తరుగున్నదల్లా మనకి మళ్ళీ వస్తుంది. ఈ హైట్ది తీసేస్తే ఈ తరుగున్నదల్లా మళ్ళీ హైట్ పెరుగుతుంది. ఏం వేసే పని లేదు. వాటరు నేనేంటంటే కొంచెం ఉల్లి నీళ్ళు, గంజి నీళ్ళు అన్నీ కూడా ఒక డబ్బాలో వేస్తాను. మీకు చూపిస్తాను. ఆ డబ్బాలో వేసి వారానికి ఒకసారి ఆ నీళ్లు కొంచెం ప్రతి మొక్కకి ఇస్తాను అనమాట. ఇంకోటి, మీకు పాలకూరకి దగ్గరలోనే కనిపిస్తుంది. ఇదేంటి కూర చెప్పండి? ఎండ వస్తుంది, ఎండ పడుతుంది కదా. చూసారుగా, చుక్కకూర. ఈ చుక్కకూర కూడా ఇదిగో దుబ్బులు మనం గిల్లే కొద్దికి పుల్లగా ఉంటుందన్నమాట. ఆకు ఎంత నవనవలాడుతుందో చూడండి. ఆకులు ఎన్ని పోషకాలు ఉంటాయి. పుల్లగా ఉంటుంది. చక్కగా వండుకోవచ్చు దీన్ని. ఎటువంటి వాతం ఉండవు అన్నమాట. ఇవైతే మనకి మంచిగా వండుకోవచ్చు. నేను ఈ 4 రకాల కూరలు వేసాను. చూసారుగా. ఇంకో దీనిలో అయితే కనుక ఇగోండి తోట లాగేసాను 2 తడవలో. ఇంకా ఇవి ఉంచేసా కాడాల కింద. ఇవి మనం లావెక్కినాక కాడాల కింద కోసుకోవచ్చు చక్కగా. ఈ మధ్య చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ వీడియో చేసి. లెమన్ చూసారుగా, లెమన్ మొక్క. ఇవ్వండి కాయ. ఇలా ఇవ్వండి కాయలు. పూత వస్తుంది. పూత వచ్చి కింద ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. చూసారా. అలా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎండాకాలం నేను ఒక ఫ్లవర్ వేసాను అనమాట దీంట్లో. చూడండి కారబంతి ఎలా వచ్చిందో. పూస్తాయా అనుకోకండి, పూస్తున్నాయి కారబంతి. చూసారా ఈ మొక్క ఎంత ముద్దుగా. కనకాంబరాలు. బ్రోకలీ అండి ఇది బ్రోకలీ. ఇంకా రాలేదులే. కారబంతి మొక్కలు. మా మొలక చెట్టు అన్నమాట. కాయలు కాయాలి. ఈ మొలక చెట్టుకైతే మాత్రం ఫ్రెండ్స్ పూత ఇలా అయిపోతుంది, ఎండిపోయినట్టు. ఎవరన్నా చిట్కా చెప్పరా ఎందుకు అయిపోతుందో? కాయ రాకుండా పూత ఇలా ఎండిపోతుంది ఫ్రెండ్స్. చిట్కా చెప్పరా? చెట్టు అయితే ఇదిగోండి అలాగుంది అన్నమాట. మిర్చి చెట్టు. ఇవన్నీ మిర్చికాయలు. మంచిగా అనిపిస్తుందా? మా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదేంటో తెలుసా ప్లాంట్? ఈ ప్లాంట్ తెలుసా ఫ్రెండ్స్ మీకు? తెలిస్తే ఈ ప్లాంట్ పేరు పెట్టండి నాకు. చూడండి ఆరాగా చూడండి. నేను విజయవాడ ఎగ్జిబిషన్, బెంచ్ సర్కిల్ దగ్గర ఎగ్జిబిషన్లో తెచ్చానమాట ఈ మొక్క కూడా. ఇది చిగుర్లు వచ్చి కొంచెం ఎదుగుతుంది. చూసారుగా. పేరు పెట్టండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ గోపిక హోమ్ గార్డెన్.
ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతో వద్దాము. మీరు కూడా చక్కగా ఆకుకూరలు చిన్న టబ్లో వేసినా వచ్చేస్తాయి అన్నమాట.